సగర్వంగా సంతోషంగా ఇంట్రడ్యూసింగ్ అమ్మమ్మస్ గరం మసాలా పౌడర్. ఎనీథింగ్ ఓన్లీ 1 teaspoonతో మీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అమ్మ చేతి గరం మసాలా మీకు శాంపుల్ కింద వీడియో తీసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తా, వెబ్సైట్లో చేస్తా అనుకుంటా 3-4 సార్లు చేయించిన నీతోటి చేపించిన. అయితే కొంచెం క్వాంటిటీలో చెప్పించి ఆ కొలతలు తీసుకొని పెద్ద క్వాంటిటీలో అనేది చూస్తూ ఉన్నా. నాకెందుకు సరిగ్గా సెట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా చేయలేదు, నేను సెట్ కాలేదనే దానికంటే. సో మళ్ళీ ఈరోజు స్పెషల్గా దీని కొరకే ఒక మండల్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఈరోజు ఇట్లా కుదిరిందనమాట. అది కూడా నిన్న పిలిపిస్తే నిన్న నాకు కుదరలేదు, ఈరోజు అట్లా అనమాట. అది సంగతి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా అంటే అమ్మ కరెక్ట్ కొలతలతో చూపిస్తుంది. దాన్ని మేము మల్టిప్లై తీసుకొని ఈడొక చిత్రగుప్తునిలాగా పక్కన కూర్చున్నాడు, చిట్టా రాసుకుని కూర్చున్నట్టు. సో దట్ వీటితోటి నాకు లెక్కలు రాసుకుంటాము. అమ్మ ఉన్నప్పుడే దాన్ని ఇంకొక పెద్ద క్వాంటిటీకి కూడా కొలతలతో చేసి చూపించి ఆమెతోనే ఓకే అనిపించుకున్నాక మేమంతా రెడీ అయ్యి వెబ్సైట్లో పెట్టే టైంకి మాత్రం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. ఓకేనా? అంటే ఈరోజు రేపు రిలీజ్ చేస్తా, అది సంగతి. సో అది ఎన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తానో తెలియదు. నేను రిలీజ్ చేసేది మాత్రం ఈరోజు రేపు అట్లా ఎప్పుడో చేస్తాను అన్నమాట విషయం. అది మొత్తం మీద మేము ఒక క్వాంటిటీ చేసుకున్నాక సో మా సంధ్య మేడం ఎవరైతే చేస్తో ఈ గ్రూప్కి ఒక లీడర్గా వ్యవహరించబోతుంది. ఎందుకంటే ఇది మన ఇంటి ప్రోడక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. పర్ఫెక్ట్ టేస్ట్. విషయం ఏంటంటే ఇందులో జింజర్ అండ్ గార్లిక్ కూడా వేస్తారండి. ఇవి తినని వాళ్ళు దయచేసి కొనుక్కోవద్దు, ముందే చెప్తున్నాను. చాలామంది గార్లిక్ తినరు కదా, వాళ్ళకి ముందే చెప్తున్నాను అనమాట. అంటే ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ రాస్తాం, వీటిల్లో ముందే మెన్షన్ చేస్తున్నాను. జింజర్ అండ్ గార్లిక్ వేస్తారు. బట్ జింజర్ గార్లిక్ వేసినా సరే నేను ఆల్మోస్ట్ అంటే అదేదో ప్రాక్టికల్గా చెక్ చేసింది కాదు. నాకు మాదాపూర్లో ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడో చేసి ఇచ్చిపోయింది. చిన్ని పుట్టినప్పుడు వచ్చినప్పుడు చేసిస్తే చిన్ని పెద్దగా అయిపోయి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అది 10 years. లాస్ట్ ఇయర్ అది చెక్ చేస్తే స్టిల్ నా దగ్గర ఒక బాటిల్ దొరికింది. సేమ్ అరోమా, సేమ్ టేస్ట్, ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. అంటే ఆఫ్టర్ 8 years 9 years కూడా అది సేమ్ అరోమాతోటి పాడు కాకుండా ఉందన్నమాట. దాని స్పెషాలిటీ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏదైనా తడి తగలంగానే పాడవడం అలాంటి ప్రాసెస్ ఉంటుంది. బట్ జింజర్ గార్లిక్లో డెఫినెట్గా ఒక వాటర్ అనేది ఉంటుంది. అయినా సరే అన్నేళ్ళు అన్ని రోజులు కూడా ఫ్లేవర్ పోదు, టేస్ట్ మారదు. ఇది మరి ఏం మ్యాజికో ఏందనేది మనకు తెలియదు. విషయం ఇదనమాట. సో అందుకు అప్పుడు చెప్తే అందరూ మన వెబ్సైట్లో ఇంట్రడ్యూస్ చేయమని చెప్పిన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత కర్రీ ఉన్నా అన్నీ మీరు వేసుకోండి. లాస్ట్కి 1-1.5 teaspoon కదమ్మా, 1.5 కూడా 1/2 kg కర్రీకి 1/2 spoon, లేదంటే కొంచెం 3/4 spoon పడుతుంది అమ్మ పక్క. చిన్న టీ స్పూన్ అయితే మాత్రం 1 వేస్తాము. కొంచెం పెద్దది టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం తగ్గించేస్తాం అనమాట. అది విషయం. ఓకేనా? అంటే మీకు కూడా ఒక 2-3 ఎక్స్పెరిమెంట్లు అయితే అప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్ప అనేది మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇది వేసాక ఎలాంటి గరం మసాలా, ఇదే గరం మసాలా, ఇంక ఏమి వేయొద్దు మీరు. ఇక అది వేసిందంటే దాని టేస్ట్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది అంతే. అది చికెన్ కానీ మటన్ కానీ వెజ్ కర్రీస్ కానీ ఎనీథింగ్ ఓన్లీ 1 teaspoonతో మీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అది విషయం. రైట్? సో అమ్మ ఇంత ప్రహసనం అనమాట. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కింద కూర్చొని కిలోలు ఒకసారి చేసినా, అన్నీ చేసినా ఇది ఓన్లీ శాంపుల్ చేస్తున్నాం. ఓకేనా? లాస్ట్ టైం మొన్న తేనె ప్యాక్ చేసినప్పుడు క్యాప్ లేదు, గ్లౌజెస్ లేవు అన్నారు. బట్ ఎంప్లాయీస్ చేసినప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్, క్యాప్స్, ఎవ్రీథింగ్ కేర్ తీసుకుంటామండి. సో హైజీన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. బట్ నేను ఆ రోజు సడన్గా కూర్చొని ఆ మిషన్ వచ్చిన ఖుషిలో మిషన్ చూపిస్తున్నాను అనుకున్నా, కానీ నేను ఇవన్నీ పట్టించుకుంటా అనుకోలేదు. బట్ ఆ నింపిన బాటిల్ మా వాడు షాప్లో కూడా పెట్టలేడు, ఇంట్లోనే పెట్టిపోయింది వీటిని. ఓకే, ఇంతవరకు వాటిని మీకు నేను నింపుకున్న బాటిల్ నేనే కొనుక్కున్నాను. సో అంత కేర్ తీసుకుంటాం కాబట్టి మీరు నమ్మకంగా శ్రీదేవిని నమ్మొచ్చు. ఇది విషయం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక 1/4 kg ఉంది. మన దగ్గర వేయించి
పొడి చేసిన ధనియా పౌడర్ మన ఇంట్లోనే ఎంచుతారు. సో దీనికి తగ్గట్టుగా మిగతా వేస్తే నేను ఎంత అంటే ఒక తిప్పుడు 2 తిప్పులు ఉంటే ఆ తిప్పుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. పేస్ట్ కానియొద్దు, ఎక్కువ పౌడర్ కానియొద్దు, స్మూత్గా కొంచెం కచ్చా పచ్చా ఉంటుంది, అది అట్లనే ఉంటుంది అనమాట. ఇది విషయం. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టినాం నిన్ననే. అదర్వైజ్ మీరు అప్పటికప్పుడు ఫ్రెష్ వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం కూడా గీకేసి నీట్గా చిన్న ముక్కలు చేసుకొని వీటితో పాటు డైరెక్ట్ వేసేయచ్చు. ముందే పేస్ట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. పట్టుకో, ఓకేనా? దీనికి తగ్గట్టు వేసేసి అది స్మెల్ వస్తుంది దాంట్లో. మరి మంచిది, మరి ప్యూర్. మీరు వేసేది చెక్క, మీరు వేసేది చెత్త మరి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఏదైనా లవంగంలో ఇది దాల్చిన దేంట్లో మిక్సీలేనా అన్ని కలుపుకోవచ్చు ఇవన్నీ? అన్ని కలిపేసి ఇది ధనియాల పొడి. ఇప్పుడు చూడు ఒకసారి. ఓకేనా? సరిపోయిందా లెక్క? సరిపోయింది. మంచిగా వచ్చిందా? మళ్ళీ ఒకసారి వాసన చూడు, మంచిగా చెప్పు. అంత వేసేటప్పుడు ఉంటే కొంచెం కొంచెం ఎక్కువ వేయాలి అంతే. ధనియాల పొడి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేయాలి అంతే. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ కొలతలు సరిపోయినాయి కదా? సరిపోయినాయి. దట్స్ ఇట్. సో ఫైనల్గా ఒక యజ్ఞం లాగా సాగిన ఇదైతే ఇది 2 ఏళ్ల నుంచి లిటరల్గా మీరు నమ్మరు ఎన్నిసార్లు వచ్చిపోతుంది. ఒకరోజు అయితే చాలా క్వాంటిటీ ఏదో చేసినాము, తర్వాత నేను పట్టించుకోలేదు, చేయలేదు. అండ్ మా వాళ్ళకి ఇస్తే మంచిగా పిండి గిన్నెలు వేసి పెట్టిండ్రు, పక్కకు పడేసిన దానంతా అన్ని మసాలాలు వేసి చేసిండ్రు. సో ఇది పర్ఫెక్ట్గా ఏంటంటే పెద్ద మిషన్స్లో కుదరదు, ఇట్లా సింపుల్గా నీట్గా ప్రాపర్గా చేయాలన్నమాట దీన్ని. సో చిన్న పల్వరైజర్ ఉంటే తెచ్చుకుందాం, అదర్వైజ్ దీంతో నడిపించాల్సిందే. సో డైలీ కొంచెం చేస్తే సరిపోతుంది, క్వాంటిటీ ఫ్రెష్నెస్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఎంత ఎప్పుడు చేసినా ఏం చేసినా మీకు ఫ్రెష్గానే పంపించినా సరే మీ దగ్గర మినిమం 5 ఏళ్ళు పక్కా రాసి పెట్టుకోండి. ఇది ఈ గరం మసాలా
ఫ్లేవర్ పోకుండా టేస్ట్ పోకుండా 5 ఏళ్ళు పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా అమ్మమ్మ స్పెషల్ ఇది. అమ్మకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను మీ ముందర నేర్చుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో అటుపోయినప్పుడు అమ్మ వచ్చినప్పుడు ఇంత చేసిస్తే నేను సంవత్సరం దాకా చేసుకుంటాను అనమాట. ఎక్కువ తక్కువ గరం మసాలా వాడకపోయేదాన్ని. బట్ ఇప్పుడు గాయత్రి కళ్యాణ్ వంట చేయడం బాగా ఎక్కువైపోయింది, నాన్ వెజ్ ఉండడం, వాళ్ళు మాత్రం అయిపోగొట్టుకుంటున్నారు. సో అందుకే అమ్మ వచ్చినప్పుడల్లా చేసి పెట్టిపోతుంది. అది సంగతి గాయత్రి కూడా యూకేకు మంచిగా తీసుకుపోయి అయిపోగొట్టుకొని వచ్చింది. ఇంత అంతేనా? ఇది అల్లం వెల్లిపాయ తినని వాళ్ళు అల్లం వెల్లిగడ్డ వేసుకోకుండా చేసుకోమని అవసరం ఏం లేదా? ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు అంట. సో సేమ్ ఆల్మోస్ట్ ఫ్లేవర్. లేకపోతే ఎల్లిగడ్డ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు, ఓన్లీ అల్లం. అయ్యప్ప సాములు ఇప్పుడు వాళ్ళు తిన బ్రాహ్మణ్స్ ఎల్లిగడ్డ తినరు. అవును, ఎల్లిపాయ తినరు. ఇంగు వేసుకోవచ్చు. వాళ్ళు ఇంగు వేసుకోవద్దు, ఇంగు ఓన్లీ అల్లం కూడా వేసుకోవచ్చు అంట. ఓకేనా? ఓన్లీ అల్లం. మీకు వెల్లుల్లి ప్రాబ్లం అయిన వాళ్ళు అల్లం కూడా ఓన్లీ అల్లం పేస్ట్ వేసుకొని కూడా ఈ ప్రాసెస్లో సేమ్ గరం మసాలా చేసుకోమని చెప్తాను. నేను ఓపిక ఉంటే చేసుకోండి, అదర్వైజ్ శ్రీదేవి దగ్గర కొనుక్కొని తిండి. రైట్, ఓకేనా? సో చాలా జాగ్రత్తగా మన ఇంట్లో ఉండే పిల్లలే చేస్తారు కాబట్టి సూపర్ క్వాలిటీతో సేమ్ మెజర్మెంట్స్ తోటి చేస్తారు. అయినా సరే నేను ఇంకొకటి 5 kgs క్వాంటిటీ కూడా వాళ్ళ దగ్గర ఉండి చిన్న చేపిస్తాం. దాని తర్వాత ఇంకా డైలీ కొంచెం చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇది మాత్రం మీకు ఇయ్యను, ఓకేనా? మాకే సరిపోతుంది. సో ఇదన్నమాట విషయం. సగర్వంగా సంతోషంగా ఇంట్రడ్యూసింగ్ అమ్మమ్మ గరం మసాలా పౌడర్ అమ్మ చేతితో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. ఇది థ్యాంక్ యూ ప్రపంచం అంతటికి, మా వాళ్ళందరికీ గరం మసాలా చూపించినందుకు. అమ్మమ్మ ఉండింటే కరెక్ట్ నాకు తెలిసి 3-4 years బ్యాక్ అమ్మమ్మ ఉండే. అమ్మమ్మ చేతితో చేసి ఇంకెంత గొప్పగా ఉంటుండే, ఇంట్రడ్యూస్ చేసింది ఇంకా చాలా బాగుంటుండే. ఇట్స్ ఓకే, ఫైనల్లీ ఓకేనా? ఇంకేమైనా చెప్తావా మా వాళ్ళకి? ఇంకేమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్తావా? ఏం లేదు, అవసరం లేని వాళ్ళు ఎల్లిపాయ వేసుకోకుండా, అంటే ఎల్లిపాయ లేకుండా కూడా మళ్ళీ నన్నే అంటారు, నువ్వు అట్లా చెప్పినావు అనుకో శ్రీదేవి ఎల్లిపాయ లేకుండా గరం మసాలా పెట్టు అంటారు. ఏమైతే పెట్టు. ఇప్పటికే చట్నీలు అన్నీ కూడా ఎల్లిపాయ లేకుండా పెట్టు, ఎల్లిపాయ ఉన్నాయా అని అడుగుతుంటారు. మళ్ళీ ఇదొకటి. సరే, వెల్లిపాయ లేకుండా గరం మసాలా, వెల్లుల్లితో గరం మసాలా చేద్దాం సందమ్మా. చేద్దాం, వితౌట్ గార్లిక్ కూడా చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా? ఎంజాయ్ విత్ గరం మసాలా. అన్ని కూరలు కుమ్మేసి తినేసేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా వెబ్సైట్లోకి వెళ్ళి గరం మసాలా కొనుక్కోండి. ఓకే, బాయ్.